వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన ఘట్టానికి చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల మైలురాయికి దగ్గరవుతుండటం, అదే సమయంలో వైసీపీ ప్రజల్లోకి వెళ్తూ గేర్లు మార్చడంతో రాష్ట్రంలో పొలిటికల్ హిట్ ఒక్కసారిగా పెరిగింది. సూపర్ 6 హామీలు, సంక్షేమ పథకాల అమల్లో వెనకడుగు వేసేదే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధీమాగా చెప్తుంటే, శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదంటూనే విపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు, బాణాలు విసురుతున్నారు. మరోవైపు ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. సర్కార్ వైఫల్యాలే పెట్టుబడిగా ప్రజల్లోకి వెళ్తుంది. వైసీపీ స్థానిక నాయకత్వాన్ని పరుగులు పెట్టిస్తూ క్షేత్రస్థాయిలో కూటమి వైఫల్యాలను ఎండగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా అధికార పక్షం దూకుడు, విపక్షం వ్యూహాత్మక తిరుగుబాటు. ఈ 2 ఏళ్ల కూటమి పాలనపై అసలు జనాల మూడేంటి? వైసీపీ రీఎంట్రీ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా? అసలు ఏపీ రాజకీయం ఏ మలుపు తిరగబోతుంది? ఇది వాటి మన డిబేట్. ఇదే అంశం మీద మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పెరికే వరప్రసాదరావు గారు, ఏపీ దళిత జేఏసీ చైర్మన్. అదేవిధంగా కంచల విజయభాస్కర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, టీడీపీ సీనియర్ నాయకులు. అదేవిధంగా దుగ్గరాజు శ్రీనివాస్ గారు, విశ్లేషకులు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం విశ్లేషకుల దగ్గరికి, తర్వాత మన పార్టీలో వైపు వెళ్దాం. ప్రస్తుతంగా దుగ్గరాజు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఏపీ రాజకీయాలను కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఒక పక్క చూస్తే దాదాపు 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ పార్టీ ఇప్పట్లో కోలుకోలేదు. కోలుకోవాలన్నా కూడా, మాట్లాడాలన్నా, గట్టిగా అధికార పార్టీ గురించి విమర్శించాలన్నా కూడా చేసే సాహసం, ధైర్యం కూడా సరిపోదు అనుకున్న పరిస్థితుల నుంచి మెల్లిమెల్లిగా ఈరోజు ప్రశ్నించడమే కాదు, వ్యూహాలు రచిస్తూ ఉంది. గ్రౌండ్ లెవెల్లో పట్టు నిలుపుకుంటుంది. ఎక్కడ చూసినా కూడా వైసీపీ పార్టీ దాదాపుగా వైసీపీ పార్టీ కనుము చూపు మేరలో కూడా కనపడకూడదు అనుకుని వ్యూహాలు రచిస్తున్నటువంటి టీడీపీ పార్టీకి ఎక్కడో కొంత నలతగానే కనబడతా ఉంది. దీని విషయంలో అసలు ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో? 2 సంవత్సరాలు గడిచిపోతోంది, అయిపోయింది. 2వ సంవత్సరం అయిపోయి 3వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక రకమైన సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం అధికార పార్టీకి ఉంది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఏం జరిగింది ఇప్పటిదాకా, మనం వీళ్ళని ఎక్కడ నొక్కవచ్చు, లేదా ఎక్కడ విమర్శించవచ్చు, ఎక్కడ తప్పు పట్టవచ్చు అనేటువంటి ప్రయత్నం చేసే ఇది కూడా వారికి ఉంది. అయితే మీరు చెప్పినట్టు, మీరు అనుకుంటున్నట్టుగా రాజకీయపరమైనటువంటి హడావుడి అది బాగానే జరుగుతోంది. కానీ మీరు చెప్పినట్టుగా ప్రతిపక్షం పుంజుకుంది అనేటువంటిది మాత్రం అంత స్పష్టం కాదేమో అనిపిస్తోందండి. ఇంకా సో వాళ్ళు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి ప్రజల్లోకి వెళ్తే, నేను 2 సంవత్సరాలు కానివ్వండి బయటకు వస్తాను, అప్పుడు ప్రజల్లోకి వెళ్తా అన్నాడు కదా, ఆ దశ వరకు కూడా ఎదురు చూస్తున్నారేమో అనిపిస్తోందండి. అంతేగాని పెద్దగా చురుకుగా వ్యవహరిస్తున్నట్టుగా లేదు. ఇక రెండోది, అధికార పార్టీ వైపు నుంచి చేస్తున్న దానికన్నా ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. సో మేము ఇంత సాధించాం, అంత సాధించాం అనేటువంటి దాన్ని అతిగా ప్రచారం చేసుకుంటున్నారండి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, రాగానే వాళ్ళకి అనుకూల మీడియాలో కనిపిస్తున్నటువంటి వార్తలు కనుక చూస్తే రేపు పొద్దుటి కల్లా మొత్తం చేతిలోకి వచ్చేసినట్టుగా చూపిస్తున్నారండి. ఇది కూడా ఒక రకమైనటువంటి అధికార పార్టీకి లేదా కూటమికి ఇది ఇబ్బంది పెట్టే విషయం. సో ఏదైనా వాస్తవ పద్ధతిలో ప్రజలకు తెలియజెప్పేటువంటి మార్గాన్ని చూసుకోవాలే కానీ అది దాటి వెళ్ళారు. అయితే అధికార పార్టీని ఎందుకు ఇప్పుడు అధికార కూటమి చూస్తున్నటువంటి విషయంలో ఏంటంటే, శాంతి భద్రతలు అనేటువంటి నిజంగానే ప్రశాంతంగా ఉన్నాయి, పెద్దగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి అండి. రెండవది ఫోకస్ ఉంది. అంటే ఏం చేయాలి అనేటువంటి దాని మీద, ఇదిగో ఇది మా లక్ష్యం, ఈ లక్ష్యం అందుకోవటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి ఫోకస్ ఉంది. ఆ ఫోకస్లోనే ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ఏ ప్రాంతం కూడా వెనకబడిందని కానీ, లేదా ఒక ప్రాంతానికి నిర్లక్ష్యం జరిగిందని కానీ అనిపించుకోకుండా ఉండటం కోసం చాలా జాగ్రత్తగా అన్ని జిల్లాలకి వెళుతూ, అన్ని జిల్లాలలో ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ఒక ప్రాజెక్టును తీసుకొస్తూ చేస్తున్నారు. మూడోది, 2019కి ముందు లేనటువంటి ఒక కొత్త విషయం, అదనంగా వచ్చినటువంటి విషయం ఏమిటంటే, రాజకీయ అవసరం వల్ల కానివ్వండి, లేదా వారు గతంలో తప్పు చేశామనేటువంటి దీనివల్ల కానివ్వండి, కేంద్రంతో సరైనటువంటి సంబంధాలు కలిగి ఉంటున్నారండి. అంటే కేంద్రంతో గతంలో 2018లో
అనవసరమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుకొని వారు నష్టపోయారు, రాష్ట్రం నష్టపోయింది. అలా కాకుండా 2024 గెలుపు తర్వాత కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండటం, అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నారండి. సో దానివల్ల కేంద్ర పథకాలు చాలా, అభివృద్ధి పథకాలు చాలా కేంద్రం పెట్టుబడులు అనేటువంటివి ఆంధ్రలో పెట్టడానికి సిద్ధపడింది. సో తాజాగా వచ్చినటువంటి ఆ డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ ఫ్లైట్స్ తయారు చేసేటువంటి సత్యసాయి జిల్లాలో వచ్చినటువంటి దాంతో చూసుకుని గూగుల్ని విశాఖపట్నంలో తీసుకురావటం కానివ్వండి, ఆర్సిలార్ మిట్టల్ అనకాపల్లి ప్రాంతంలో రావటం కానివ్వండి, రేపో పాపో కడపలో కూడా మేము స్టీల్ ప్లాంట్ ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఏది జరిగినా కూడా, ఏది వచ్చినా రాకపోయినా కూడా మొత్తం మీద కేంద్రం సహకరిస్తుంది. రహదారుల విషయంలో కేంద్రం తప్పనిసరిగా భారీగా సహకరిస్తుందండి, అంటే అంచనాలకు మించి సహకరిస్తుంది. సో తాజాగా వచ్చినటువంటి ఇప్పుడు ప్రతిపాదనలు చూస్తే రైల్వేస్ వైపు నుంచి కూడా చక్కని సహకారం అందుతున్నట్టుగా అనిపిస్తుంది, అందబోతోంది. అంటే ఇప్పుడు మనం వింటున్నటువంటివన్నీ కూడా కాగితం మీద చూస్తున్నటువంటివి, వార్తల్లో ఉంటున్నటువంటివి ప్రజలకు అందుబాటులోకి వచ్చేసరికి కొంత సమయం పడుతుంది. అది మనం ఎలాగో తప్పించుకోలేము. అయితే అది ఇప్పుడే వచ్చేసినట్టుగా కనుక ప్రచారం చేస్తేనే వచ్చే ఇబ్బంది. సో బెంగళూరుకి ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే అన్నారు, హైదరాబాద్కి మరో హైవే అంటున్నారు. సో తర్వాత బీబీ నగర్ నడి కూడా డబ్లింగ్ లైన్ సీరియస్గా తీసుకొని చేస్తామంటున్నారు. సో రేపల్లె మచిలీపట్నం కొత్త రైలు గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ చూసిన దాని ప్రకారం గుడివాడ ప్రాంతం రైల్వే ట్రాక్ని తీసుకొచ్చి దుగ్గిరాల దగ్గర కలిపేటువంటి రైల్వే ట్రాక్ గురించి మాట్లాడారు. సో రైల్వేస్ పరంగా కూడా, అంతేకాకుండా అమరావతికి ఇంతకుముందే చెప్పినటువంటి రైల్వే స్టేషన్ ఇవ్వటం అనేటువంటిది. సో ఈ విధంగా కేంద్రం వైపు నుంచి సహకారం పెరిగింది, సహకారం స్పష్టంగా ఉంది. సో వీళ్ళు అప్రోచ్ అవడంలోనే ఆగిపోయింది. అంటే ఒక డిపిఆర్ తయారు చేసుకొని వెళ్ళి అడిగితే కాదనేటువంటి పరిస్థితి కేంద్రంలో ప్రస్తుతం లేదు. రాజకీయ అవసరం కొద్దీ అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల సపోర్ట్ వాళ్ళకి అవసరం కాబట్టి అంగీకరిస్తూ ఉన్నారు. సో ఈ సానుకూల వాతావరణాన్ని, అది కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్నటువంటి సానుకూల వాతావరణాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లేటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ చురుకుగా ప్రజలతో కమ్యూనికేట్ చేయటం అనేటువంటిది అవసరం. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అక్కడ సరిదిద్దుకోవటం అనేటువంటిది కూడా అవసరం. కనీసం గతంలో ఉన్నట్టుగా ఎమ్మెల్యేల మీద పట్టు తగ్గిపోయింది అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో కనిపిస్తుంది. ఇంతకుముందు పార్టీకి ఎమ్మెల్యేల మీద గట్టి పట్టు ఉండేదండి, డిసిప్లిన్ ఉండేది తెలుగుదేశంలో. ఆ డిసిప్లిన్ క్రమంగా తగ్గుతోంది. సో ఎమ్మెల్యేలు జనసేనలో కానివ్వండి, తెలుగుదేశంలో కానివ్వండి, ఎమ్మెల్యేల యొక్క ఇండిసిప్లిన్ కనిపిస్తోంది, వ్యక్తిగత ఎజెండాలో పనిచేయటం కనిపిస్తోంది. ఇవి వార్నింగ్ సిగ్నల్స్, ఒక రకంగా కూటమికి 2 సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో కనిపిస్తున్న వార్నింగ్ సిగ్నల్స్. సో ఈ వార్నింగ్ సిగ్నల్స్ని సరిదిద్దుకోవటం, లేదా గమనించడం, గ్రహించడం, దిద్దుకోవడం, సరిదిద్దుకోవటం అనేటువంటిది ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, దీని మీద రాబోయే 3 సంవత్సరాలలో ప్రతిపక్షం చేసేటువంటి ఉద్యమాలు కానివ్వండి, ప్రజలు రెచ్చగొట్టడం కానివ్వండి, దాన్ని ఇప్పటి నుంచి కౌంటర్ చేసుకోవడానికి తగినట్టుగా తయారుగా అవ్వగలుగుతారండి. సో ఇప్పటికైతే మాత్రం చాలా సేఫ్గా వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ప్రతిపక్షం నుంచి అంతగా ప్రతిఘటన రావటం లేదు, తీసుకురావచ్చేటువంటి సావకాశం కూడా ఇంకా కనబడలే. ఇక కొన్ని నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ ప్రైవేటీకరణ మాటల మీద ఉద్యమం లేవదీసేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు కూటమి వైపు నుంచి వస్తే తప్పించి, లేకపోతే ఇప్పటికైతే కూటమికి సజావుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్ గారు. ఓకే, మా టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. విజయభాస్కర్ గారు, అధపాతాళానికి తొక్కుతామన్నటువంటి పార్టీని మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటా ఉంది. చూస్తే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో మంచి పోరాట పటిమ చూపిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఒక రకంగా చెప్పాలంటే అసలు వైసీపీ పార్టీ ఉందా, దాదాపుగా వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా బహిరంగంగా పోరాడాలని కూడా భయపడే పరిస్థితి ఉంది అని ఒక రకం. కాదు, అభివృద్ధిని చూసి మేము మాట్లాడలేకపోతున్నారు, ఎక్కడ చూసినా రోజు రోజు కొత్త పెట్టుబడులు, కొత్త కంపెనీలు వస్తున్నాయని జరుగుతున్న పబ్లిసిటీని బట్టి కూడా మాట్లాడే ఛాన్స్ లేకుండా చేస్తున్నామని మీరు అంటుంటే, ఓ పక్క చిన్న నిరసన కేవలం ఈ పెట్రోలు డీజిల్ ధరలు, అది కూడా రాష్ట్రానికి సంబంధించింది కాదు,
యావత్ దేశం మొత్తం మీద ఉన్నటువంటి సమస్య. కేవలం ఆ సమస్యని నెత్తినెత్తుకొని ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం వైసీపీ పార్టీ పిలుపునిస్తే చూశారు కదా, గ్రామ గ్రామాన ఏ విధంగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాడు ఇంత నెట్వర్క్ మళ్ళీ బయటపడిన తర్వాత మీ పార్టీ ఎంతవరకు దీనికి సంబంధించిన వైసీపీ పార్టీ పని అయిపోయింది అనుకున్నప్పుడల్లా ఈ విధంగా పార్టీ పుంజుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్తా ఉంటే, ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఓ పక్క ఎమ్మెల్యేలు కూడా డిసిప్లిన్ కనబడతా ఉంది, ఇటు పక్క చూస్తే ప్రతిపక్ష పార్టీ 2.5 సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా పుంజుకుంటా ఉంది. ఏమంటారు విజయభాస్కర్ గారు? ఓకే, రైట్, కంటిన్యూ. విజయభాస్కర్ మ్యూట్లో ఉన్నారు. మీట్లో ఉన్నారండి, మీట్లో ఉన్నారు. విజయభాస్కర్ మీట్లోనే ఉన్నారండి విజయభాస్కర్ గారు. ఒక్క సెకండ్. ఓకే ఓకే, ఇప్పుడు హలో, కంటిన్యూ అండి, వినబడుతుంది. 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడిచింది. ఈ కాలంలో జరిగిన దౌర్జన్యాలు, దాడులు, వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు, రక్తపాతాలు, అదేవిధంగా అవినీతి, దోపిడీ, అదేవిధంగా ఒక్క నవరత్నాలు ఒకటే ప్రచారం జరిగింది. అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారు. రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా చేశారు. పోలవరం ఇంచి కూడా ముందుకు తీసుకెళ్లలేదు. అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కానీ సీపోర్ట్లు జరిగిపోలేదు. పోతే ఈ పరిస్థితుల్లో ఎక్కువగా వాళ్ళ కేసులు వాళ్ళ ఢిల్లీ యాత్రలో మీట్లో పెట్టుకోండి. మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ ఉంది డిబేట్ లో, మిగతా వాళ్ళు ప్లీజ్ మీట్ లో పెట్టుకోండి. చూసుకోండి ఎవరిదో ఆ ఫోన్ ఎవరిదో చూసుకోండి ప్లీజ్, మీట్ లో పెట్టుకోండి. సేపటి నుంచి వాళ్ళ డిస్టర్బెన్స్ గా ఉంది ఎవరిదో. కంటిన్యూ అండి. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం అట్టుడికి పోయింది. పోతే 5 సంవత్సరాల పాటు వారి అమూల్యమైన సమయాన్ని రాష్ట్రాభివృద్ధికి కేటాయించకుండా వాళ్ళ కేసులు మాఫీ కోసం, అదేవిధంగా రాష్ట్రాన్ని జురుగు తాగడానికి మాత్రమే వాళ్ళు సమయాన్ని కేటాయించినట్టు భావించిన రాష్ట్ర ప్రజానీకం కూటమికి అధికారం కట్టబెట్టి వచ్చే జూన్ 12 నాటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలుగా గాడి తప్పిన పరిపాలన సరిచేయడానికి, అభివృద్ధిని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితుల నుంచి అభివృద్ధికి శ్రీకారం చుట్టడానికి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అమలు చేయాలనే ఉద్దేశంతో సూపర్ 6 అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 2 కార్యక్రమాలని ప్రతిపక్షం ఏలెత్తి చూపుతున్నాయి. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పామని, అదేవిధంగా మహిళలకి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి అవి రెండింటిని ఏలెత్తి చూపుతుంది. మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు, అసలు అభివృద్ధికి సంబంధించి ఇన్ని వందల ఫ్యాక్టరీలు, ఈ ఎంఓఈలు, ఈ శంకుస్థాపనలు, ఈ ప్రారంభోత్సవాలు, ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టినవి కాదు. అదేవిధంగా రేపు జూన్ 12వ తారీఖున బ్రహ్మాండమైన మేనిఫెస్టోలో పెట్టిన వితంతు పింఛన్ పథకం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ దేశానికి ఒక మహిళా ప్రధానమంత్రిగా ఉండి దీర్ఘకాలం పరిపాలించి ఆమెకి వితంతువుల పరిస్థితులు తెలిసి జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలలో ఎక్కువ మంది వితంతు పెన్షన్ నోచుకోలేకపోయారు అని చెప్పి ఎన్టీ రామారావు గారు మహిళా పింఛన్లు, వితంతు పింఛన్లుకి శ్రీకారం చుట్టాడు. అదేవిధంగా మహిళలకి ఆయన అనేకం చేశాడు. స్త్రీలకు ఆస్తిల హక్కుని, మహిళా విశ్వవిద్యాలయాన్ని, మహిళా పాలిటెక్నిక్లని, మహిళా గురుకుల పాఠశాలని, మహిళలు సెల్ఫ్ రిలయన్స్ సాధించాలని, తమ కాళ్ళ మీద తాను నిలబడడానికి వృత్తి విద్యా కోర్సులు, ఇలాంటి ఎన్నో పెట్టి ఇంతుల పేరుతో ఇళ్ల పట్టాలు, రేషన్ షాపులు కూడా మహిళల పేరుతో ఇచ్చారు. ఆ పరంపరను కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత కాలంలో కూటమి సహకారంతో ఈరోజు మరలా జూన్ 12వ తారీఖున 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహిళలకి, జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి, అందులో భర్తను కోల్పోయినటువంటి 18 సంవత్సరాలు నిండితే కదా మనకి మేజర్ అయ్యేది. కాబట్టి మేజర్ అయ్యి ఉండి వివాహం అయ్యి భర్తను కోల్పోయిన ప్రతి స్త్రీకి
నెలకి 4,000 రూపాయల చొప్పున పింఛను పథకాన్ని అమలు చేయబోతున్నారు బిలో ది పావర్టీ లైన్ లో ఉన్న మహిళలకి. ఈ విధంగా మా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన వాటిల్లో ఒకటి, నిరుద్యోగులకు వృత్తి అనేది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ముందు 2014-19 సంవత్సరంలో నిరుద్యోగులకు మొట్టమొదటిగా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ వృత్తి ఇస్తున్నా అది తక్కువగా ఇస్తున్నారు, కానీ మన రాష్ట్రంలో వాళ్ళకి 2,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కొంతకాలం ఇచ్చాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాగిపోయింది. ఆ తర్వాత రాజమండ్రి 2023 రాజమండ్రి మహానాడు వేదికగా ఆయన ఈ సూపర్ 6 పథకం ప్రవేశపెట్టాడు. ఆ సందర్భంగా నిరుద్యోగులకి మేము ఉద్యోగ కల్పన చేయకపోతే, ఉపాధి కల్పన చేయలేకపోతే తిరిగి నిరుద్యోగ వృత్తి ప్రవేశపెడతామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో డిఎస్సి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో డిఎస్సి లేకుండా చేశారు. అటువంటిది 16,700 చిల్లర మందికి ఉపాధ్యాయులకి ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ కానీ, ఇతర కార్మిక శాఖ కానీ, అటవీ శాఖ కానీ, ఎక్సైజ్ కానీ, పోలీసు కానిస్టేబుల్స్ విషయంలో కానీ, ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు కానీ, హైకోర్టు పోతే ఇతర మఫ్సిల్ కోర్ట్స్, జిల్లా కోర్ట్స్లో కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖలో కానీ, హార్టికల్చర్లో కానీ అదేవిధంగా మత్స్యశాఖలో కానీ అనేక ఉపాధి కల్పనకు సంబంధించి మొత్తం ఇప్పటికే 37,000 చిల్లర ప్రభుత్వ ఉద్యోగాలు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరలా కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చున్నాం. అవి కూడా పూర్తి అయితే 60,000 పైన ఉద్యోగ కల్పన చేసిన చరిత్ర అవుతుంది ప్రభుత్వ పరంగా. ఇప్పటికే ప్రారంభానికి నోచుకున్న కంపెనీల్లో ఇప్పటికే 2 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. టోటల్ గా మేము ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి అటు ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు గుర్తు చేయకుండానే మాకు మేమే చెప్పుకుంటున్నాం. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ రథసారథి చంద్రబాబు నాయుడు గారు పదే ప్రస్తావిస్తున్నారు. ఈ రోజు నెల్లూరు జిల్లా కావల్లో జరిగిన సభలో కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తున్నాం. అందులో కొన్ని ఇచ్చాం, ఇంకా కొన్ని ఇవ్వాలా. అయినా మేము 20 లక్షలు క్రాస్ అయ్యే అవకాశం ఉంది, 23 లక్షల దాకా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది ఈ 5 సంవత్సరాల కాలంలో అని చెప్తున్నారు. పైగా గతంలో మేము శంకుస్థాపనలు చేసాము, కానీ ప్రారంభోత్సవాలు ఎప్పుడనేది డేట్ ఫిక్స్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో ప్రతిదీ మీరు చూస్తున్నారో లేదో గత కొంతకాలంగా ఈ రోజు నా చేత శంకుస్థాపన చేయిస్తున్నారు. కాదు, రిబ్బన్ ఎప్పుడు కట్ చేయిస్తారు, ఎప్పుడు ఓపెన్ చేయిస్తారు, ఫలానా ఏ ఇయర్, ఏ మంత్, ఏ డేట్ అని చెప్పేసి వాళ్ళని కంపెనీలతో చర్చించి ఇప్పుడు మొన్న కిమ్స్ అమరావతి ఏరియాలో కిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి డేట్ ఫిక్స్ చేశాడు. అదేవిధంగా ఆర్సిలర్ మెటల్కి డేట్ ఫిక్స్ చేశాడు, గూగుల్కి డేట్ ఫిక్స్ చేశాడు. ఈ విధంగా అన్ని కంపెనీలకి డేట్స్ ఫిక్స్ చేస్తున్నాడు. ఫలానా తేదీకి పూర్తి కావాలా. రేపు జూలై నెలలో ఇరిగేషన్ రంగానికి పోతే మా ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు ఉంది. వెలుగొండ ప్రాజెక్టుకి నీటిపారుదల విషయం ముందుగానే చెప్పారు, రేపు జూలైలో ఇస్తున్నామని. అక్కడ కాకర్ల గొట్టిపడి దగ్గర బ్రహ్మాండమైన కొండను తుడిచే సొరంగ మార్గం ఉంది. వీటన్నిటిని కంప్లీట్ చేసి రేపు జూలై నెలలో నీళ్లు ఇస్తున్నామని ప్రకటించారు. ఆ విధంగా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా జలాశయాల్లో 470 వాటర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జలాశయాల్లో నీరు స్టోరేజ్ ఉంది. ఈ విధంగా మేము డేట్లు కూడా ఫిక్స్ చేసి గతంలో లేని ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది. శంకుస్థాపనలే కాదు, ప్రారంభోత్సవాలు వెంటనే శంకుస్థాపన చేసే రోజుకే ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అప్రాక్సిమేట్ గా. అదే విధంగా పరోక్షంగా ఉపాధి ఎంతమంది కల్పన జరిగే అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి శాస్త్రీయ పద్ధతుల్లో దూసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా విజయభాస్కర్ గారు రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఏపీ దళిత జేఏసీ చైర్మన్ పెరికి వరప్రసాదరావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వరప్రసాదరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. అక్కడ టీవీలో ఉన్న రాజు గారు ఇంకా ఒకళ్ళనే కనిపిస్తున్నాను, వేరే వాళ్ళు ముగ్గురు కనిపించట్లేదు. ఉన్నారండి, విజయభాస్కర్ గారు ఉన్నారు, తాతపడి విజయభాస్కర్ గారు ఇప్పుడు వరకు మాట్లాడిన విజయభాస్కర్ గారు. ఓకే, వరప్రసాదరావు గారు ఇప్పుడు దాకా విన్నారు కదా, విజయభాస్కర్ గారు మాట్లాడినటువంటి లిస్ట్ మొత్తం వినే ఉంటారు. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని భవిష్యత్తు కార్యక్రమాలు, ఇంత యువతకు సంబంధించిన అనేక కార్యక్రమాలు కొన్ని ప్రారంభమైనవి, కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఓ పక్క ఇందాక దుగ్గరాజు శ్రీనివాస్ గారు చెప్పినట్టు కూడా వాస్తవంగా ఆలోచిస్తే ఈసారి మాత్రం గతంలో 2014 కూటమి ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు 2024
కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ చాలా బలంగా ఉంది, కేంద్రం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా సహకరిస్తుందంటూ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఇంత పచ్చగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మీకు మరి దీనికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ ఎందుకు క్షేత్రస్థాయిలో సూపర్ 6 అని కానివ్వండి, మిగతా విషయాల్లో టీడీపీ పార్టీ ఫెయిల్ అయిందని, కూటమి పార్టీ ఫెయిల్ అయిందంటూ ఈ క్షేత్రస్థాయిలో ఎందుకు గొడవలు, ధర్నాలు, ఈ నిరసన కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? చూస్తామంటే ఒక పక్క శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కానివ్వండి, విజయభాస్కర్ గారు చెప్పినట్టు రాష్ట్రం అయితే సుభిక్షంగా ఉంది, కావాల్సిన పెట్టుబడులు వస్తున్నాయి, చాలా చక్కగా సూపర్ 6 పథకాలు అమలు అవుతా ఉన్నాయి, ఇంకా దాదాపుగా డేట్లు కూడా ఫిక్స్ చేసి ప్రారంభోత్సవాలు కూడా పెట్టారు. ఇంత చక్కగా ఉన్నటువంటి రాష్ట్రం మీద ఏంది అసలు ఎందుకు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు? సార్, ఇప్పుడు పెట్రోల్ కాంగ్రెస్ వద్దామండి. పెట్రోల్ విషయం, డీజిల్ విషయం చూసుకుంటే ఆ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లోనే పెట్రోల్ రేట్లు ఎక్కువగా మండుతున్నాయి. అలాంటప్పుడు దీక్షల్లో నిరసన తెలియజేయటంలో రీజన్ ఉంది. అదేవిధంగా ఈవేళ ఢిల్లీ ప్రభుత్వం ఈవేళ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయొచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయొచ్చు, తర్వాత లేదంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయొచ్చు. అది చూసుకుని మాత్రం వీళ్ళు అభివృద్ధి చేస్తున్నాం, కిమ్స్ పెట్టాము, నిమ్స్ పెట్టాము, లేదనుకుంటే ఇక్కడ పెద్ద నవోటల్ హోటల్ పెట్టాము ఆ చెరువులో అని చెప్తున్నారు ఇందాక పెద్దలో. ఇక్కడ చెరువులో నవోటల్ పెట్టినంత మాత్రాన్ని ఎవరు కాఫీ తాగరండి. నవోటల్లో 500 రూపాయలు టీ 518 రూపాయలు, కాఫీ 620 రూపాయలు సార్. అది ఈ రోజున అమరావతిలో పెడితే అక్కడ ఎవరు కాఫీ వచ్చిస్తారో, నవోటల్ ఎవరు కూడా లేరు. అది అభివృద్ధి కాదండి. హైదరాబాద్ మొత్తం ఈ 3 ఏళ్లలో హైదరాబాద్ మొత్తం తీసుకొచ్చి అమరావతిలో బిల్డింగ్లు కట్టిన, అమరావతి అంతా హైదరాబాద్ అంతా చేసినా కానీ ప్రభుత్వాలు మారిపోతాయి. ఎంత ఇప్పుడు ఎంత అభివృద్ధి చేశారండి చెన్నైలో. జయలలిత గారు అమ్మ బ్యాగులు బొమ్మ ఉంటే ఆ బ్యాగులు కూడా బొమ్మతోనే ప్రచారం చేశాడు. రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరండి. ప్రజలు ఒక టర్మ్ వాళ్ళకి ఇస్తారు, ఒక టర్మ్ వీళ్ళకి ఇస్తారు. సైకిల్ చక్రం లాంటిది రాజకీయం అన్నది. ఎంత అభివృద్ధి చేసినా గానీ హైదరాబాద్ లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాశ్వత బిల్డింగ్ సెక్రటరియట్ కడితే 900 కోట్లు అయిందండి. అదేవిధంగా ఢిల్లీలో శాశ్వత పార్లమెంట్ బిల్డింగ్ కడితే 1600 కోట్లు అయింది. కానీ అమరావతిలో కేవలం అమరావతిలో ఆ సెక్రటరియట్ కట్టడానికి ఈ రోజున 6000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఇది ఏ రేట్ల మీద వెచ్చిస్తున్నారు? ఇటీవల కేంద్రం కూడా మీరు ఇమీడియట్ గా బిల్డింగ్ ఆపండి అంటే వీళ్ళు బాధపడతారని ఎక్కడికెక్కడ తగ్గించుకోండి, పెట్రోల్ వాడొద్దు, కార్లు వాడొద్దు, ఏసీలు వాడొద్దు అని ఇండైరెక్ట్ గా సూచనలు పంపిస్తున్నారు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వమే ఈ రోజున కూటమి అందులో ఉండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించట్లేదని ఇక్కడ తేటతెల్లం అవుతుంది. అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అదే విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎవరికి పెద్దపీట వేస్తున్నారంటే అగ్రవర్ణాలు లేదంటే వీళ్ళకి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకే పెద్ద ఎత్తున పెడుతున్నారు. కానీ ఈ రోజున ఎన్జిఓస్ కానివ్వండి, చిన్న చిన్న స్వచ్ఛంద సంస్థలకు కానివ్వండి, ఎక్కడా కూడా 1 రూపాయి ఇచ్చిన దాఖలా లేదు. అనంతపురంలో నిన్న ఆయన పెర్రర్ గారికి ఎప్పటి నుంచో కోట్ల రూపాయల నిధులు వస్తుంది. ఆయన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉద్యోగాలు ఇచ్చి, జీతాలు ఇచ్చి, వ్యవసాయాన్ని, రూరల్ డెవలప్మెంట్ పెట్టి అభివృద్ధి చేస్తుంటే ఈ గవర్నమెంట్ లో వచ్చి ఆయనకి ఎఫ్సిఆర్ రద్దు చేయించి ఇబ్బందులకు గురి చేసి ఆయనకి నిధులు ఆపారు. మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళి నిధులు మేము ఇస్తున్నాం, మోడీ గారి దగ్గర పర్మిషన్ వీళ్ళు ఇచ్చేది ఏంటంటే ఆయనకి ఆల్రెడీ ఎఫ్సిఆర్ ఉంది. గత 70 సంవత్సరాలుగా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు ఏదో భయపెట్టి కొట్టి దళిత క్రైస్తవుల్ని భయపెట్టి కొట్టి లాక్కోవాలని చూస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు మాకు ముఖపరిచయం లేదు, మా జిల్లా అయినా కానీ ఆయన ఎవరో మాకు పెద్దగా తెలియదు. అయినా కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా అక్కడ దాడులు చేయటం, మాట్లాడితే అక్కడ దళితుల మీద దళిత పేటలో రామాలయం కట్టాడు. అక్కడ ఉన్నది గొంతెనమ్మ గుడి. రామాలయం కట్టి ఆయన దళితుల మీద దాడి చేయకుండా పాస్టర్లను బయటకు లాగి 57 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాడు. అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే యాజ్ నేను హైకోర్టు అడ్వకేట్ గా చెప్తున్నానండి, అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే వాళ్ళకి 3 రోజుల్లో బెయిల్ వస్తుందండి. మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మేము పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి వాళ్ళు ఎవరు కలవకపోతే చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారిని కలిసి సాయి ప్రసాద్ గారి ఛాంబర్ లోనే మేము నిరసన తెలియజేస్తే 3 రోజుల్లో ఏంటి సార్ ఇది? భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు దండుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలా కనపడుతుంది. ఈ రకంగా ఇది కరెక్ట్ కాదండి. రాజకీయాల్లో ఎక్కడ కూడా ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. సేవా కార్యక్రమాలు చేయాలి, మంచి కార్యక్రమాలు చేయాలి.
ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చారు, పట్టం కట్టారు, ప్రభుత్వం ఏదైతే ఆ ప్రజలు ఏదైతే మీకు అవకాశం కల్పించారో అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు విని, కొంతమంది సలహాదారుల మాటలని దుర్వినియోగం చేశారన్నందుకు ఈ రోజున ప్రతిఫలం అనుభవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా అదే కోవలో చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు ఈ రోజున. ఆ రకంగా ఇప్పుడు ఈ రోజున అభివృద్ధి మావిగనాన్ని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మావిగనాన్ని ఏంటంటే అందులో పెద్ద తప్పే ఉంది. మచిలీపట్నం, ఇటు ఏలూరు, అటు తెనాలి, అటు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని పెట్టారు. ఇప్పుడు చెరువులో బిల్డింగ్లు కడితే రేపు పొద్దున మీరు సెక్రటరియట్ తిరిగారా? నేను డైలీ సెక్రటరియట్ వెళ్తా. 20 అడుగులు 10 అడుగులు కిందకి దిగాలి కరకట్ట మీద నుంచి, 10 అడుగులు పైన ఉంటది. మళ్ళీ భూమిలో 10 అడుగులు కిందకి పిల్లర్ వేయాలి. అంటే 20-40 అడుగులు వేస్తే కానీ బిల్డింగ్ లేకదు అక్కడ. ఆ రోజుల్లోనే షాబు కంపెనీ, ఎల్ఎన్టీ వాళ్ళు ఇక్కడ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ కంటే సెకండ్ ఫ్లోర్ కంటే ఎక్కువ ఉండదు, 5-6 అంతస్తుల బిల్డింగ్లు ఎదగవు అని వాళ్ళందరూ కూడా టెంపరీ బిల్డింగ్లు కట్టి 1000 కోట్లు తోసేశారు. ఈ రోజు హైకోర్టు కట్టారు. హైకోర్టు కూడా 2-3 ఫ్లోర్స్ లో కట్టారు. నేను హైకోర్టు అడ్వకేట్ గా డైలీ ఆ ప్రాంతంలోకి వెళ్తాను. డైలీ వర్షాకాలం వచ్చిందంటే రేపు పొద్దున మీరు చూడండి సార్, డిబేట్ లో నేను ఉన్నాను కాదు, పెద్దలు రాజు గారు కానివ్వండి, ఇంకా ఈ గురుగారు మీరు కూడా వచ్చి చూడండి. వర్షం వస్తే ఆ బిల్డింగ్ లాగుతాయా? ఏదైనా తెలుగు ఉందా? తెలుగుతో బిల్డింగ్లు కడుతున్నారా? ప్రెస్టేజీగా కడుతున్నారా? ఫాల్స్ ప్రెస్టేజీగా కడుతున్నారా? మనం ఆంధ్రప్రదేశ్ అండి, ఇందాక మాట్లాడుతూ 10 ఏళ్ళు జగన్ గవర్నమెంట్ లో రాజధాని లేకుండా చేశారన్నారు. రాజధాని హైదరాబాద్ రాజధాని ఉందండి, మనకు 10 ఏళ్ళు ఇచ్చారు. 10 ఏళ్ళ తర్వాత డెవలప్ చేసుకోండి అన్నారు. 10 ఏళ్ళలో డెవలప్మెంట్ కాదు కదా, ఏమీ జరగలేదు. ఏమీ జరగనప్పుడు ఆ చెరువుల్లో బిల్డింగ్లు కట్టారు, బిల్డింగ్లు కారిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పరిపాలించాడు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కాదండి, రాజధాని అని చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పరిపాలిస్తున్నాడో ఆయన కూడా ఎక్కడ పరిపాలించారు అంటున్నానండి నేను. అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అవునండి. అప్పుడు ఆయనకు ఒక కళ వస్తే మళ్ళీ ఇంకొక గన్ అంటే మళ్ళీ అదే దానికి దరివేస్తారా? దానికి తాళం వేస్తారా? గన్నం లేదు, గన్నం లేదు, కాదండి, గన్నం లేదు, ఏమి లేదు. ఆ చెరువులో కట్టొద్దని నా సలహా అండి. ఇప్పుడు అన్ని అమరావతి ఆ ప్రాంతం అంతా చెరువు సార్. కాదండి, మన రాజధాని మన డబ్బులండి. మనకి చరిత్రలో ఇప్పుడు శాతవాహనుల కాలం నుంచి ఆ ప్రాంతాన్ని పరిపాలించారు కదా, క్రీస్తు పూర్వం నుంచి శాతవాహనుల కాలం నుంచి. కాలమే అనే చరిత్రకారుడు అమరావతిని గురించి ప్రస్తావించాడు కదా. ఎక్కడ వరదలు వచ్చే సంఘటన 2400 సంవత్సరాలుగా చరిత్ర లభ్యమవుతుంది. ధరణికోట, దీపాల దిన్నె, అమరావతిగా పిలిచే ప్రాంతం 2400 సంవత్సరాల హిస్టరీ రికార్డ్ అయి ఉంది. ఇంతవరకు ఎక్కడ వరదలు వచ్చి పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన సంఘటన కనపడలేదు. చిల్లర మల్లరగా అంటే హైదరాబాద్ లో కూడా మూసి 1912లో హైదరాబాద్ నగరం మూసి వచ్చేసి 80,000 మంది చనిపోయినట్టు ఆనాటి నిజాం గవర్నమెంట్ అధికారి లెక్కల ప్రకారం తెలుస్తుంది. బాంబే నగరం సముద్రం ఊటి నుండి ఆ మధ్య పడవ మనం చూసాం. బాంబే ఇప్పుడు 3 కంటిన్యూస్ ఇయర్స్ లో. అదే విధంగా కలకత్తా మహానగరం ఉంది. అదే విధంగా హుగ్లీ నది పొంగి ఏమైంది? ఈ విధంగా తీసుకుంటే ఏమీ లేకుండా ఇప్పుడు అధిక వర్షాలు, ప్రళయాలు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం ఇప్పుడు ఎవరి వల్ల కాదు. పోతే మామూలు సాధారణ వర్షపాతమే కట్టుకోవాలి కదా బిల్డింగ్ అన్నది. అట్లా కాదు సార్, మెట్ట ప్రాంతంలో కట్టుకోవాలిగా. మీరే చెబుతున్నారు పెద్ద ప్రళయం వచ్చినప్పుడు ఏమైంది అనేది. చిన్న ప్రళయం వస్తే అక్కడ మునిగిపోతుంది. కాదు కాదు, నేను చూపిస్తాను, నా కారు మునిగిపోద్ది హైకోర్టుకి వెళ్తుంటే. కాదు, ఇప్పుడు మంగళగిరి నుంచి హాస్పిటల్ ఉంది, అమరావతి అమరధామం అంటే బౌద్ధ స్తూపం ఉన్నటువంటి మీరు అమరావతి వరకు తీసుకోండి. నేషనల్ హైవే నుంచి 35 కిలోమీటర్స్ ఈ డిస్టెన్స్ తీసుకున్నాం. ఎక్కడ పంట పొలాలు కానీ, ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరిగినట్టు మనం వినలేదు. మనకి మన తరానికి దివిసీమ ఉప్పిన గుర్తుందా? మనకి దివిసీమ ఉప్పిన మచిలీపట్నం బాలకృష్ణ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ కుదరదు బిల్డింగ్ లో 1 ఫ్లోర్ కంటే ఎక్కువ పడతా నివేదికలు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నల్లరేగడి నెలలోనే కట్టింది, అది మర్చిపోతున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నల్లరేగడి నెలలో మంచి డెవలప్ చేయమంటున్నాను సార్. నేను అనేది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తాడేపల్లి కట్టాడో, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు ఆధునిక టెక్నాలజీలో అదేమి లూజ్ స్టైల్ ఏం కాదు, మంచి పట్టుత్వం ఉన్న బంకనేల. ఓకే ఓకే, రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి ప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు నాయకులు సిద్ధంగా ఉన్నారు. చందు తాతపూడి గారు. చందు గారు నమస్తే అండి. చందు గారు మీట్లో ఉన్నారు. ఓకే రైట్.
చందు గారు, నమస్తే నమస్తే చెప్పండి. చందు గారు, ఇటీవలి కాలంలో జనసేన నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదే పదే విమర్శిస్తూ ఏదైనా టాపిక్ వస్తే చాలు 11 సీట్లు వచ్చిన వాళ్ళ మమ్మల్ని విమర్శించేది అనేటువంటి మాటను ఎక్కువగా వాడుతున్నారు. ఈ సందర్భంలో వాళ్ళు వాడుతున్న పదం ఏంటంటే 2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుతో ఉన్నారు, నుంచున్న 2 సీట్లు ఓడిపోయారు. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు భారీగానే విమర్శించారు. ఎక్కడ చూసినా జగన్ అధపాతాళం తొక్కేస్తా ఉన్నారు, అనేక రకాలుగా విమర్శించారు. అంటే ఒక్క సీటు గెలిచినటువంటి జనసేన 5 ఏళ్లు విమర్శించినప్పుడు 11 సీట్లు వచ్చినటువంటి వైసీపీ పార్టీ విమర్శించడంలో తప్పే ఉంది అంటున్నారు. ఇంకొకటి, తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ పార్టీ పుంజుకుంటుందా? అసలు మీ అభిప్రాయం ఏంటి, జనసేన అభిప్రాయం? ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు వచ్చి విమర్శించకూడదా అంటే విమర్శించమనండి. దేని మీద? వ్యక్తిగత దోషంలు కాకుండా పాలసీల మీద. ఏదైతే హామీలు ఇచ్చాం హామీలు నెరవేర్చిపోతే అడగమనండి, అయితే ఆ ఊళ్ళో సమస్యలు ఉంటే అడగమనండి. ఆ నియోజకవర్గంలో నేను ఇబ్బందులు ఉండి అధికారులతో ఇబ్బంది పడి గత ప్రభుత్వం లాగా పోలీస్ స్టేషన్కి వెళ్తే కేవలం పార్టీ పేరు అడిగి పనులు చేయడం జరిగితే మమ్మల్ని అడగమనండి. అంతేగాని వ్యక్తిగత దోషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఎప్పుడు కూడా వాళ్ళు చేసే వ్యక్తిగత దోషణలు చేస్తూ ఏదో వెలుగులోకి వద్దాము లేకపోతే ఇంకో రకంగా చేయడమే తప్పించి ఎక్కడా కూడా పాలసీ లేదు మాట్లాడాలి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ఈ గుంతల రోడ్లు ఏర్పడ్డాయి, రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఈ అభివృద్ధి ఎందుకు ఎలాగైందంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు, ఈ రకమైన వ్యక్తిగత దోషాలు తప్పించి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. ఇప్పుడైనా 11 మంది వస్తే మాట్లాడలేదా అంటే 11 మంది కూడా ఈరోజు చూస్తున్నాం. ఎవరైనా ఒక పాలసీల మీద కానీ అభివృద్ధి మీద కోసం మాట్లాడుతున్నారండి? 11 మంది ఎమ్మెల్యేలు ఉండి కనీసం అసెంబ్లీ రావడానికి సిగ్గుపడుతున్నారు. అక్కడికి వచ్చి మాట్లాడి సమస్య చెప్పండి అంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. అంటే మీకు అధికార దాహంతో ఉన్నారు తప్పించి ఈ తక్కువ సీట్లకు త్వరలోనే తప్పించి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే గతంలో మనం చేసింది తప్పు చేసాం, అందుకనే మనకు ప్రజలకు ఈ రకమైన బుద్ధి చెప్పి మనల్ని ఈ స్థాయిలో కూర్చోబెట్టారు. కాబట్టి ఇకనైనా ప్రజల సమస్యల్ని మన అసెంబ్లీలో వినిపిస్తూ మనకు ప్రజల వాణిని మన గొంతుగా అక్కడ తెలియపరుస్తూ ఆ సమస్యల యొక్క పరిష్కారం కోసం మనం పనిచేస్తే రాబోయే రోజుల్లో మన పార్టీకి మళ్ళీ పట్టం కడతారేమో అని ఒక ఆలోచనలు ఏంటంటే ఒక సీట్ గెలిచారు, ఆ 2 చోట్ల ఓడిపోయారు. 2 చోట్ల ఓడిపోయినా ధైర్యంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన ఏకైక ప్రజానాయకుడు ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. మరి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఆయన సొంత డబ్బులతో ఆ రోజు కౌలు రైతులకి డబ్బులు ఇచ్చిన ఘనత మరి పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆయన విమర్శించడానికి దోచుకోలేదు, లేకపోతే మైనింగ్ లో వాటాలు లేవు, లేకపోతే వేరే దాంట్లో వాటాలు లేవు. ఎక్కడో కూడా ఇప్పుడు కూడా ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడంటే ఆయన నమ్ముకున్న కళ సినీ రంగం. ఆయన వేరే వ్యాపారాల్లో పేపర్ కంపెనీలు లేవు, సిమెంట్ కంపెనీలు లేవు, ఏమీ లేవు. ఆయన కేవలం ఆయన బతుకు తెరువు అంతా కూడా సినిమా ఇండస్ట్రీ మీద. కాబట్టి అటు సినిమాలు నటిస్తూ కూడా ప్రజల కోసం డిప్యూటీ సీఎం గా ఆ యొక్క కార్యాచరణగా ఆ డబ్బులతో ఎక్కడైతే మనం ఆయన సొంతంగా ఇవ్వాలనుకుంటున్నాడో అక్కడ ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు విమర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు ఆయన చెప్తారు ఖచ్చితంగా, మీ 11 మంది ఉన్న వాళ్ళు మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పాలసీల మీద మాట్లాడతారు కాబట్టి ఆయన మాట అంటాకే అర్హుడు. పరిస్థితి ఉండదు. వచ్చారంటే కనుక ఏదో గొడవ పెట్టుకుని ఏదో అల్లరి సృష్టించి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఎప్పుడు కూడా ఆయన రికార్డ్ చేసుకొని బయటకు పంపించారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ రోజు కంపెనీ ఇండస్ట్రీస్ వచ్చినాయి, రోడ్లు బాగున్నాయి. ఈ రోజు పంచాయతీ శాఖ చూడండి, పవన్ కళ్యాణ్ గారి శాఖలో. మరి గతంలో కన్నా ఈ రోజు స్వతంత్రం వస్తే చిన్న పంచాయతీలకు 10,000 రూపాయలు, అలాగే పెద్ద పంచాయతీ ఏకైక నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ రోజు చూస్తే పంచాయతీ శాఖలో రోడ్లు కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, అలాగే గోకుల షెడ్లు కానీ, ఇంకా అవే కాకుండా ఈ రోజు కరెంటు కూడా ఇబ్బంది లేకుండా, మరి కరెంట్ లేని చోట కూడా కరెంటు వెలుగులు నింపినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు కూడా
ఆయన్ని ఏదో రకంగా దూషించాలి పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పని ఒక ఆలోచన తప్పించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి గల కారణం ఏంటండి? గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు. ఇప్పుడు ఇదాకే అన్నగారు అన్నట్టు రాజకీయంలో ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు, అది వాస్తవం. అలాగే గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు దుర్మార్గాలు దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంతో మనం ముందుకెళ్తే ఈ రాక్షస పాలన మనం అరికడతాం, తరిమి కొడతాం అన్న ఒక ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకుని అందరం కలిసికట్టుగా పనిచేస్తూ అదే తరంలో ఈ రోజు ఎన్డీఏ కూటమితో కలిసి ఈ యొక్క అభివృద్ధి పనులన్నీ కూడా చేస్తున్నాం. కేంద్రం నుంచి నిధులు రావాలంటే ఆయన నేరుగా వెళ్లి ఎన్నోసార్లు మాట్లాడి మరి పరిస్థితి ఉంది. పదవులే కావాలనుకుంటే ఆ రోజు 2014లోనే పవన్ కళ్యాణ్ గారు పదవులు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమనంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే మీరు ఏదో పార్టీ దగ్గర పనిచేయడమే, మీరు సీఎం అవటానికి పార్టీ పెట్టలేదు అంటే సీఎం అవటానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న మాకు మీటింగ్ లో కూడా వివరించారు. సీఎం కోసం అంటే పదవి దాహంతో మేము పార్టీ పెట్టలేదు, ప్రజల సమస్యల కోసం ప్రజల చందు గారు ఇందా నుంచి అవకాశం మీరు వచ్చినట్టు చందు గారు ఇందా నుంచి మీరు వాల్యుబుల్ మెసేజ్ ఇస్తున్నారు, వాల్యుబుల్ విశ్లేషణ ఇస్తున్నారు. కాబట్టి మీ దగ్గర ఉన్న నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మధ్య మధ్యలో ఫ్రీజ్ అవుతుంది, మంచి మంచి వాల్యుబుల్ మెసేజ్ మిస్ అవుతుంది. దయచేసి ఒకసారి నెట్వర్క్ మళ్ళీ చూసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, శ్రీనివాస్ గారు ఓకేనా? ఓకే సార్, రైట్. ఎటు తిరిగి చందు గారు టాపిక్ ఎత్తారు కాబట్టి కంపల్సరీ ఇది మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే దీనికి ప్రస్తావన తీసుకురాకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యన దాదాపుగా ఇటు చూసిన తమిళనాడు ఎన్నికలు వచ్చినప్పుడు కానివ్వండి, నిన్న పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ మీటింగ్ ఏదైతే కార్యకర్తలకు వాళ్ళకి సంబంధించిన నాయకర్తలు భవిష్యత్తు ప్రణాళిక గురించి పెట్టినట్టు మీటింగ్ కానివ్వండి, తన ఆరోగ్యం గురించి చెప్పుకునే సందర్భాలు కానివ్వండి, దీని గురించి ఎక్కువగా భయంకరమైన ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఎక్కువగా వైసీపీ పార్టీ అయితే దీని గురించి ఒక పక్క తమిళనాడు ఎన్నికలు పోలుస్తూ అందరికంటే ఎక్కువ వైసీపీ పార్టీ ఎక్కువ బాధను వ్యక్తపరుస్తూ ఉంది, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ అలకపోస్తూ ఉంది. ఇటు పక్క చూస్తే మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటల నుంచి కొన్ని అర్థాలు తీస్తూ బాగా దాన్ని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఏమంటారు? అంటే ఒక విషయం స్పష్టం అండి, అంటే ఈ కూటమి 2024లో గెలవటం వెనక వైకాపా మీద అంటే జగన్ మీద ఉన్న వ్యతిరేకతతో పాటుగా ఒక 2 పెద్ద సామాజిక వర్గాలు కలిసిపోయాయండి. జనసేన తెలుగుదేశం కలిసిపోయిన తర్వాత ఆ రోజే వాళ్ళ విజయం ఖాయమైపోయిందండి. ఎప్పుడైతే రాజమండ్రిలో జైల్లో చంద్రబాబు నాయుడిని కలిసి బయటకు వచ్చిన వెంటనే చాలా భావోద్వేగంతో పవన్ కళ్యాణ్ ప్రకటించాడో మా ఇద్దరం కలిసి వెళ్తామని ఆ రోజే గెలుపు ఖాయమైపోయింది. సో బీజేపీ కూడా జతకట్టింది. కాబట్టి దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి వర్గాలన్నీ కూడా ఒకవైపు నిలబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్గాలు కనుక ఇదే పద్ధతిలో ఇదే కూటమిగా కనుక 29 ఎన్నికల్లో మళ్ళీ వెళితే జగన్మోహన్ రెడ్డి గెలవడం కొంచెం కష్టం అవుతుందండి. కాబట్టి ఎట్లాగైనా సరే ఈ కూటమిని విడగొట్టాలి. సో కూటమిని విడగొట్టాలంటే దీంట్లో బలహీనం ఎవరిది? బీజేపీని ఒక మాట అనేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ వాళ్ళ పార్టీ దగ్గర కానీ లేదు. సో తెలుగుదేశాన్ని ఎలాగో మాటలు అంటూనే ఉన్నారు, వాళ్ళకు సహజ శత్రువు కూడా. సో కాబట్టి ఎక్కడైతే బలహీన లింక్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్. కాబట్టి అతన్ని ఏదో ఒక రకంగా అతన్ని ప్రొవోక్ చేయాలి, ఏదో ఒక రకంగా అతన్ని గుచ్చినట్టుగా మాట్లాడి అతను స్పందించి కూటమిలోంచి బయటకు వచ్చేటువంటి ప్రకటన కానీ లేదా ఏదైనా ఒక నోరు జారి తెలుగుదేశం మీద ఒక మాట అంటే దాన్ని తీసుకొని జనంలోకి హైలైట్ చేసి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. సో ఈ అంశంతోనే పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తున్నారు. సో చివరికి ఒక ఇది తీసుకొచ్చారు, దాన్ని ఒక జనసేనని ఒక కుల పార్టీ స్థాయికి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. సో రాజ్యసభ టికెట్ విషయంలోనూ అలాంటి ప్రచారమే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ని డిఫెన్స్లో పడేయటం లేదా అతను ఏ నిర్ణయాన్ని కూడా ధైర్యంగా తీసుకోవడానికి వీలు లేకుండా ఏదో ఒక రకమైన ఒత్తిడి తీసుకురావడం సామాజిక మాధ్యమాల ద్వారా. సో దీనికోసం అసలు మన రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేనటువంటి హైదరాబాదు ఆధారమైనటువంటి తెలంగాణ వ్యక్తుల చేత కూడా మాట్లాడిస్తున్నారు. వారికి ఉన్నటువంటి హోదా ఏమిటో, వారికి ఉన్న ఇదేమిటో పరిజ్ఞానం ఏమిటో తెలియదు. కానీ నాయకులనేమో మీరెందుకు హైదరాబాద్లో ఉంటారు, వారాంతం అయితే హైదరాబాద్ వస్తారేంటి అని ప్రశ్నిస్తూ అసలు వారికి ఏమాత్రం సంబంధం లేని ఆంధ్ర రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారండి అక్కడ హైదరాబాద్లో కూర్చొని.
సో వాళ్ళకి బహుశా ఏదో ఒప్పచెప్పినట్టున్నారు ఒక ఎజెండా, మీరు చేయాల్సింది ఇది, కూటమిలో ఏదో ఒక విధంగా ఒక తేడా వచ్చేలాగా చెయ్యాలి అనేటువంటి ఎజెండా ఇచ్చినట్టున్నారు. అది ఎవరు ఇచ్చినా సరే సో అది నడుస్తుంది. సో ఇది కూటమిని ఏదైనా సరే బ్రేక్ చేయాలి అంటే దాంట్లో వీక్ స్పాట్ మాత్రం పవన్ కళ్యాణ్ అండి. ఎందుకంటే పవన్ ఈజ్ ఏ ఎమోషనల్ మ్యాన్. సో గట్టిగా విమర్శిస్తే శ్రీనివాస్ గారు ఏదో ప్రసాద్ గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట. ప్రసాద్ గారు, వరప్రసాద్ గారు అడగండి. చెప్పండి శ్రీనివాస్ రాజు గారు, చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి మాట్లాడిస్తున్నారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని మేము బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 4.5 సంవత్సరాలు ఉద్యమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి రాజేష్ రాంభట్ల అనే హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అడ్వకేట్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో స్టే చేసి పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దు అని ఆయన మా ఉద్యమాన్ని నీరుగార్చింది చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి మేము వ్యక్తిగతంగా మేము శత్రువులం కాదు, మిత్రులం కాదు, కానీ అలా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని మేము ఉద్యమం చేశాం. అదే విధంగా మేము ఇంకా అమరావతి ప్రాంతంలో 56,000 ఇళ్ల పట్టాలు ఇవ్వమని మేము ఉద్యమం చేశాం. ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రభుత్వంలో. అదే 56,000 ఇళ్ల పట్టాలు అమరావతిలో ఆ మందడం పక్కనేనండి, మేము టెంట్ పక్కనే మందడం ఉంటది. ఆ మందడంలో 56,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే 56,000 ఇంటూ 4 మంది, కుటుంబానికి 4 ఉంటారు కదా, 56,000 ఇంటూ 4 ఎన్ని లక్షలు అయ్యారండి? 2,30,000 మంది. ఈ రోజున అది ఒక మినీ సిటీ అయ్యేది. మా ఏలూరు సిటీ 2,60,000 మంది, 3 లక్షల మంది ఉన్నారు. మా ఏలూరు సిటీ అంత ఎదిగేది కదా అమరావతి ప్రాంతం మందడం. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇళ్ల పట్టాలు రద్దు చేశారు, దళిత వ్యతిరేక కార్యక్రమాలు చేశారు, ఇంగ్లీష్ మీడియం అడ్డుకున్నారు? తెలంగాణ నుంచి తీసుకొచ్చిన అడ్వకేట్ రాజేష్ రాంభట్ల గారు కదా, ఆయన మా కొలిగ్గే అడ్వకేటే. మరి మీరు హైదరాబాదు ఆంధ్ర కాదు సార్, ఇక్కడ ఎవరైనా ఇప్పుడు మరి రాజేష్ వదాత్రాన్ని తీసుకొస్తున్నాడు ఆయన, సిద్ధార్థ వదాత్రాన్ని ఢిల్లీ నుంచి. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పీకుడుగాళ్ళు లాయర్ లేరా? మేము లేవా హైకోర్టు అడ్వకేట్లు? సిద్ధార్థ లాత్రాన్ని తీసుకొచ్చి గంటకి ₹1 కోటి ఇచ్చి వాదించుకుంటే ఏంటి సార్ ఇది? నేను చెప్పేది అంటే మీ మాటకి నేను అడ్డొచ్చా కాదు. మీరు మీ కామెంట్ నేను కాదు, అట్లా మీరు చెప్పేది నేను మాట్లాడిందేమో పొలిటికల్ కామెంటేటర్స్ గురించి మాట్లాడాను. నేను చెప్పిందంతా కూడా పొలిటికల్ కామెంటేటర్స్, అక్కడ కూర్చున్న ఒక ప్రొఫెసర్ గారు లేదా ఒక జర్నలిస్టు, ఒక ప్రొఫెషన్, వాళ్ళ పొలిటికల్ కామెంటరీ తెలంగాణ వాళ్ళ రాష్ట్రంలో ఇవ్వట్లే, వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడట్లే, ఇక్కడ కొంచెం మాట్లాడదు. అది నేను మాట్లాడింది. అంతేగాని ప్రొఫెషన్, ఇప్పుడు మీరున్నారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా తెలంగాణ కోర్టులో లాయర్గా పెట్టుకుంటే వెళ్ళి చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు బోల్డ్ మంది హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారు డాక్టర్ల దగ్గర. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అడ్డుకున్నాను కదా ప్రొఫెషనల్స్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి లోకేష్ గారు ఏమంటున్నారు? ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే వరప్రసాద్ గారు, ఓకే శ్రీనివాస్ గారు వాళ్ళు మాట్లాడదాం. ఓకే విజయభాస్కర్ గారు ఏదో అంటున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. మీడియం అనేటువంటిది నిర్బంధం చేయడం అనవసరం అండి. 2 మీడియంలు అందరూ కూడా 1వ తరగతి నుంచి ఇంగ్లీష్లో చదవలేరు. దానికి సమాజాన్ని సిద్ధం చేయకుండా మేము హఠాత్తుగా ఇంగ్లీష్ మీడియం పెడతామనే దానికి నేను వ్యతిరేకండి. పిల్లాడికి ఏ వయసులో ఇంగ్లీష్ ఎక్కుతుందో తెలియక మీరు ఆప్షన్ ఇవ్వండి. ఇంగ్లీష్ మీడియం కంపల్షన్ చేయడం తప్పండి. ఇంగ్లీష్ మీడియం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభ విద్య అంతా కూడా మాతృభాషలో జరిగినప్పుడే వికాసం బాగుంటుంది అనేటువంటి సైకాలజిస్టులు అందరూ ఎస్టాబ్లిష్ చేసినట్టు. దీన్ని నేను పొలిటికల్ దీంట్లో మాట్లాడట్లేదు, కేవలం ఒక విద్యార్థిగా, నేను ఒక రిటైర్డ్ ప్రొఫెసర్గా మాట్లాడుతున్నా. తప్పనిసరిగా విద్యార్థులకు వికాసం అనేటువంటిది మాతృభాషలోనే ఉంటుంది. తర్వాత ఇప్పుడు మేమంతా చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళమే. ఒక స్థాయికి ప్రీ యూనివర్సిటీకి వచ్చినప్పుడే ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చాం. అయినా మేము సరిగా చదువుకోలేదా ఏంటి? మేము కూడా తెలుగు మీడియం చదువుకున్నాం సార్. 5వ తరగతిలో ABCD నేర్పారు మాకు. అంతే, మేము అంతే. మరి మాకు అప్పుడు సడన్ గా ఇంగ్లీష్ మీడియం వచ్చింది కదా సార్. మరి మాట్లాడలేక అప్పుడు సడన్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేర్చుకోగలేదు. అదే వస్తుంది సార్. మీరు భాష అనేటువంటిది అవసరం కొద్దీ వస్తుందండి. మీరు ఇప్పుడు హైకోర్టు ఎలా వస్తాయి సార్? 5వ తరగతి దాకా తెలుగు మీడియం చదివి 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం అంటే మాకు బూతులు వస్తున్నాయి, ఇంగ్లీష్ రావట్లేదు. నేను 9 దాకా చదవలేదు సార్. నేను 9 దాకా తెలుగు మీడియం చదువుకున్నా. మాకు 9 తర్వాత ఇంగ్లీష్ మీడియం ఉండేది, అది కూడా ఓన్లీ సైన్స్. ఓకే రైట్. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, మళ్ళీ మాట్లాడదాం. విజయభాస్కర్ గారు శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాస్తవంగా గతంలో కూడా ఇదే అంశాన్ని విజయసాయి రెడ్డి
ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఇటు కూటమిలో పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు కలిసినంత కాలం ఈ కూటమిని మాత్రం ఏం చేయలేరు, అసలు అవన్నీ కళలు పగటి కళ కానాల్సిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకెప్పటికీ సీఎం కాలేరన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టారు విజయసాయి రెడ్డి. వాస్తవంగా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎప్పుడెప్పుడు కూటమిలో నుంచి బయటకు వస్తారా పవన్ కళ్యాణ్, ఎప్పుడెప్పుడు వైసీపీ పంచన చేరకపోయినప్పుడుగా టీడీపీని ఎప్పుడు విమర్శిస్తారా అనేటువంటి పరిణామాల్లో వాస్తవంగా అలాంటివి ఉన్నాయా, రాష్ట్రంలో అలా జరుగుతున్నాయి? ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి మీటింగ్లో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెట్టిన మీటింగ్లో ఒక సందర్భంలో సంబంధించినటువంటి ఏదైతే మీకు మీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టాల్సిన సందర్భం వస్తే మాత్రం నేను మీ వైపే ఉంటాను, అవసరమైతే ఏదైనా చేద్దాం అన్నప్పుడు అలాంటి పదాలు ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయా, ఎక్కడ విమర్శగా మాట్లాడతారని కాపు కాసుకుంటున్నారు వైసీపీ పార్టీ అనేది కొంచెం నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనండి అని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు అప్పుడే బయటకు వచ్చేసి పేని నాని ఆ వ్యాఖ్యలను పట్టుకొని అనేసారు కూడా. అర్థమైపోయింది భవిష్యత్తులో కూటమితో లాభం లేదు, కూటమి పని అయిపోయింది, బలహీనమైపోతుంది, అందుకనే జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనండి అంటున్నారు. ఇలాంటి ఎప్పుడెప్పుడు కాసుకొని ఉండటం అనేది నిజంగానే కూటమి నుంచి ఎప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వస్తారా అని వైసీపీ కాసుకొని ఉంటుందా, వైసీపీ ఆ ప్రయత్నాలు చేస్తూ ఉందా, ఏమంటారు? సరే, ఇప్పుడు మీరు అడిగిన దానికి జవాబు చెప్తాను. చిన్న ఉపోద్ఘాతం. మన డిబేటు 2 సంవత్సరాల పరిపాలన తీరుతెన్నులు గురించి మీరు పెట్టిన డిబేటు పూర్తిగా దారి తప్పుతుంది. ఒకటి. రెండోది, పొద్దుత్తం ఇప్పుడు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఎలా? ఈ పవన్ కళ్యాణ్ని కూటమిలో నుంచి తీసేస్తే రెంటికి చెడ్డ రేవడవుతాడు అని చెప్పేసి ఒక ఉద్దేశం. రెండోది, అట్లాగే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వ ఈ ప్రగతి కార్యక్రమాలని పోతే ఆపేస్తే మనకు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం జోరందుకుంది. ఒకవైపు రిజర్వాయర్లో నీటిని పొదుపుగా వాడుతూ మరో పక్క సకాలంలో నీళ్లు ఇస్తున్నారు. అటు రైతులు, ఇటు ఒకవైపు వచ్చేసి పారిశ్రామిక ప్రగతి రథచక్రాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, పరోక్ష ఉపాధి అవకాశాలు, చదువు సంధ్యలు లేని వాళ్ళకి కూరగాయలు పెట్టుకుంటారు, ల్యాండ్రీలు పెట్టుకుంటారు, అదేవిధంగా టైలరింగ్ షాపులు పెట్టుకుంటారు, ఆర్ఎంపీ వైద్యులు వచ్చేస్తారు. ఇవన్నీ వీటన్నిటితో వాళ్ళు అసూయకి గురయ్యి ఏదో ఒక విధంగా ఈ కూటమిని చెడగొట్టాలంటే ఇంకా భారతీయ జనతా పార్టీ, మీరు అన్నారు మీ మాటల్లో ఇందాక మన డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు ప్రొఫెసర్ గారు అన్నారు, అది అయ్యే పని కాదు, బీజేపీని ఎప్పుడు విమర్శించరు, అంత ధైర్యం లేదు. కారణం ఏంటి? వారి కారణం చెప్పలేదు, నేను చెప్తాను. అక్కడ 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 7 ఈడీ కేసులు ఉన్నాయి, 18 కేసులు ఉన్నాయి, 40,300 చిల్లర కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సీజ్ అయ్యి ఉన్నాయి. ప్లస్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో అనేక కేసులు ఉన్నాయి. సరే, రాష్ట్ర ప్రభుత్వ కేసులు పక్కన పెడితే కేంద్రంలో ఉండే 18 సిబిఐ కేసులు చాలా గొప్పవి, చాలా పెద్దవి. ఇప్పుడు 14 సంవత్సరాలు పూర్తయి 15వ సంవత్సరంలో అడుగు పెట్టినాయి ఆ కేసులు. ఏదో ఒక రోజు ఆ కేసులు అన్ని బయటకు వస్తాయి, జడ్జిమెంట్లు వస్తాయి, తర్వాత కటకటాల్లో పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఆస్తులు కూడా దుర్మార్గంగా సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పటికే సీజ్ అయి ఉన్నాయి. అందులో మళ్ళా కొత్తగా ఇంకొక కేసు రాబోయే అవకాశం ఉంది. వీటిని కూడా జగన్మోహన్ రెడ్డి తన తెలివితేటలతో ఈ సీజ్ అయిన ఆస్తుల్లో కూడా కొన్ని విక్రయించాడనే వార్తలు వస్తున్నాయి. మరి వాటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఏదో ఒక రోజు అది కూడా కేసు బుక్ అయ్యే అవకాశం ఉంది. అంటే కేంద్రంలో ఈడీ సీజ్ చేసిన ఆస్తులు కూడా అమ్ముకున్నాడని కొన్ని. మరి వాళ్ళు కొన్నోళ్ళు కానీ అసలు ఎంతకు అమ్మారని కానీ, ఎంత ప్రాపర్టీ, ఎక్కడ ప్రాపర్టీ అమ్మాడు అనేది కానీ అన్ని బయటికి రాబోతున్నాయి. అది కొత్త కేసు ఒకటి బుక్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదో ఒక విధంగా ఈ యొక్క ఇది డిస్టర్బెన్స్ చేసి రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేసి ఏదో జరిగిపోతుందని చెప్పేసి అయిన దానికి కాని దానికి సద్విమర్శ చేయాలా. ప్రజాస్వామ్యంలో వాచ్ డాగ్ లాగా ప్రతిపక్షం ఉండాల్సిందే. పత్రికలు ఉండాలా, పోతే ప్రజాస్వామ్య పార్టీలు ప్రతిపక్ష స్థానంలో ఉండాలా, వాళ్ళు వేలెత్తి చూపాలా, లేకపోతే ఒంటెద్దు పోకడుగా ఉంటది. కానీ దాన్ని నిలువరించడానికి సద్విమర్శ అవసరం. అంతేగాని ఇందాక మన మిత్రుడు చందు గారు అన్నట్టు పవన్ కళ్యాణ్కి 3 పెళ్లిళ్ళు ఇవి అవసరమా? ఆ వ్యక్తిగత విషయాలు. వాళ్ళు ఎవరన్నా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళని ఏమన్నా ఆయన చెరబట్టినట్టు, లేకపోతే వాళ్ళని ఏమన్నా హత్య చేయబోయినట్టు, లేకపోతే ఇలాంటివి ఏం లేవు కదా.
మరి ఇప్పుడు వాళ్ళు ఆయన పట్ల అభిమానంతో చేరువయ్యారు. సరే మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తో ఏదో దూరం అయ్యారు. సరే వాళ్ళు ఏమి పోలీస్ స్టేషన్ పోయి కేసులు ఏమి పెట్టడం లేదే, పవన్ కళ్యాణ్ని శిక్షించమండం లేదే. ఆ విషయాలు మనకు అవసరమా? పవన్ కళ్యాణ్ ఆశయం ఏంటి? ఏదో నేను పార్టీ పెట్టిన ముఖ్యమంత్రి అనేది నా లక్ష్యం కాదు, ఏదో ప్రజాస్వామ్యం, ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, పోతే ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం నేను పార్టీ పెట్టాను, పోతే రాజకీయాల్లో ఉంటే ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను, రాష్ట్ర ప్రజలు నన్ను ఒక ఆర్టిస్ట్ గా ఆదరిస్తున్నారు, నాకు నేను అంచనాకి అందనంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఆ రెమ్యూనరేషన్ కూడా నేను వ్యక్తిగతంగా నేను నా ఖర్చులు కొంత ఉంచుకొని మిగతాది పార్టీ నడపడానికి, అదేవిధంగా అనాథలు అభాగ్యులకి నా వంతు కృషి చేస్తున్నాను, సహకారం అందిస్తున్నాను. ఈ నేపథ్యంలో నా అంటాడు చెడగొట్టాలా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి మధ్య అంతరాలు పెంచాలా ఏదో ఒక విధంగా. అంటే గ్రానైట్ రాయితో కడితే ఇల్లు నిలబడుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా వడగండ్లతో ఇల్లు కడితే వడగండ్ల ఇల్లు ఎంతకాలం నిలుస్తుంది? పొలాలు పెట్టి విడదీసి లబ్ధి పొందాలనుకుంటే వడగండ్లతో కట్టే ఇల్లు నిలవదు, గ్రానైట్ తో కట్టే ఇల్లు, ఇటుకు రాయితో కట్టే ఇల్లు నిలుస్తుంది. కాకుండా పోతే లేకపోతే పెళ్ళాం ఆయనకు దూరం అయితే మనం విమర్శించవచ్చు, ఆయన పెళ్ళాం ఆయనకు దూరం అయితే విమర్శించవచ్చు. ఏంటి ఇవన్నీ? ఎవరైనా నవ్వుతారు, అసహించుకుంటారు. ప్రజాసేవతో పరిపాలనతో తన యొక్క సుపరిపాలనతో ప్రజలను రంజింపజేసి ప్రజలను ఆకర్షించి శాశ్వతంగా అధికారంలో ఉండాలి. కానీ నీకు స్థానానికి నోచుకోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి మా కూటమిని చేల్చడానికంటే ఎంత కుయుక్తులు కుట్రలు మారిచి మాయలు పంతున్నాడో ఆయన కాలనీ పవన్ కళ్యాణ్ వీళ్ళే ముఖ్యమంత్రిలా తెల్లారితే ఇక దళితుడు ఎవడో ముఖ్యమంత్రిగా పనికిరాడా? విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి. 2 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు ఎలా సంపాదించారు ప్రజలందరూ దమ్ముంటే అసలు జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ కుటుంబం పాడి పంటలు వాళ్ళు ఎప్పుడన్నా సేద్యం చేశారా? పంటలు పండించారా? అసలుకి మొన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదాకా కుటుంబ పరిస్థితి, రాజారెడ్డి ఎంతమందిని హత్య చేసి మైన్స్ ని ఆక్రమించాడు, మంగంపేట వెరైటీస్. విజయభాస్కర్ గారు ఇప్పుడు 2 ఎకరాలు విజయభాస్కర్ గారు వరప్రసాద్ గారు విజయభాస్కర్ గారు ఈడీ కేసులు ఎవరి మీద లేవండి? ఈడీ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద లేదు. విజయభాస్కర్ గారు 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 చంద్రబాబు నాయుడు గారు లేదా? విజయభాస్కర్ గారు వంగవీటి మోహన్ రంగాన్ని ఎవరు చంపారో తెలుసు కదా మీకు? విజయభాస్కర్ గారు వంగవీటి మోహన్ రంగాన్ని ఎవరు చంపారో తెలుసు కదా? విజయభాస్కర్ గారు భాస్కర్ గారు వంగవీటి మోహన్ రంగాన్ని ఎవరు చంపారో విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు మీరు విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు మీరే టాపిక్ ని సైడ్ డైవర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ టాపిక్ మొత్తం మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు. వరప్రసాద్ గారు ఇందాక విజయభాస్కర్ గారు చెప్పినట్టు 2.5 సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఇంకా ఎన్ని ప్రణాళికలు ఉన్నాయి, ఇంకా పెట్టుబడులు ఏమొస్తున్నాయి, ఆ విధంగా అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా డెవలప్ చేయాలో కావాల్సిన పథకాలు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేస్తా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఓవరాల్ 2.5 సంవత్సరాలు కనబడేటువంటి వైఫల్యాలు ఏంటి? నిజంగానే విజయభాస్కర్ గారు చెప్పినట్టు అంత సస్యశ్యామలంగా జరుగుతుందా, లేదా రాష్ట్రం అన్యాయం అయిపోతుందా? ఏమంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు కరోనా ఉంది సార్. అయినా కానీ జిఎస్టీ రేటు పెరిగింది, అయినా కానీ ఆయన ప్రజలకు డబ్బులు వేసి కొంత పాపప్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లు ప్రభుత్వంలో 0. ఈ రోజున ఇవన్నీ అప్పులండి, మన నెత్తి మీద అప్పులండి. అవన్నీ అప్పులు తీసుకొచ్చి పెట్టారు. ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు ఇవన్నీ కూడా అప్పులండి. అవన్నీ అప్పులు తీసుకొచ్చి పెట్టారు. అప్పులన్నీ మనం కట్టాలి మళ్ళీ. అదే విధంగా 2 సంవత్సరాల అభివృద్ధిలో ఏ కంపెనీ వచ్చిందండి? అక్కడ గవర్నమెంట్ బ్యాంకులు కాదు సార్, గవర్నమెంట్ బ్యాంకులు వచ్చినాయండి. గవర్నమెంట్ నాబార్డు వచ్చి కట్టుకుంటున్నారు, జిఎస్టీ బిల్డింగ్ వచ్చి కట్టుకుంటున్నారు, యూనియన్ బ్యాంక్ వచ్చి కట్టుకుంటున్నారు, ప్రైవేట్ బిల్డింగ్ 4 నోవాటల్ హోటల్స్. 16,700 కోట్ల రెవెన్యూ లోడ్ తో ఏర్పడి రాజధాని లేకుండా 16,740 కోట్ల రెవెన్యూ లోడ్ తో మాట్లాడండి. విజయభాస్కర్ గారు అప్పులండి అయ్యి బ్యాంక్ మన మీద అప్పులు పెట్టింది సార్. వరప్రసాద్ గారు
ఒక్క నిమిషం తెచ్చాడు. వరప్రసాద్ జగన్మోహన్ రెడ్డి. భాస్కర్ గారు చెప్పండి. భాస్కర్ ఒక్క నిమిషం చందు గారు ఒక్క నిమిషం వరప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ వరప్రసాద్ గారు ఒక్క నిమిషం వరప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం చందు గారు చెప్పండి. చిత్రం మారిపోతుంది. వరప్రసాద్ గారు విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి పక్కన వాళ్ళ అవకాశం అండి విజయభాస్కర్ గారు విజయభాస్కర్ గారు తీసుకొచ్చి మా నెత్తి మీద పప్పు కూడా వరప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్ చెప్పండి. చందు గారు వాస్తవంగా ఈ 2.5 ఏళ్లలో కూటమిగా మీరు కూటమిలో భాగస్వామి ఉన్నారు. అవసరమైతే ప్రభుత్వం తప్పు చేసినా ఏమాత్రం కూటమిలో ఉన్నాం కదా అని చెప్పి మేము ప్రతిపక్ష పాత్ర అవసరమైతే పోషిస్తామన్నారు. అవసరమైతే ఏదైనా అన్యాయం జరిగినా కూడా మేము ప్రతిపక్ష పాత్ర పోషించి అధికారం ఉన్నప్పుడు కూడా విమర్శిస్తామన్నారు. ఈ 2.5 ఏళ్లలో అంతా సవ్యంగానే సాగుతుందా? మీరు అనుకున్నట్టుగానే కూటమి ధర్మంలో భాగంగా మీ పార్టీలో ఎటువంటి పొరపచ్చలు లేకుండా అంతా సజావుగా ఉందంటే ఏమంటారు? అధికార పరంగా అన్ని చోట్ల బాగానే ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పిన మాట దేని గురించి అంటే, కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలతో అక్కడున్న ఇన్ఛార్జీలకి ఇబ్బందుల గురించి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ కూడా ఆత్మగౌరవం తగ్గించుకోవద్దు, అదే పరిస్థితి వస్తే కనుక నేను కూడా వచ్చి మాట్లాడతాను, దాని గురించి కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు ఇలా అని చెప్పని ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని పెద్ద చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎక్కడైతే ఏదైతే సమస్యలు ఉంటే సమస్యల మీద వెళ్ళారు, సమస్యలు తీర్చడానికి ప్రయత్నించారు. అలాగే అధికార పార్టీలో ఉన్నా కూడా కొన్ని సమస్యలను పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కానీ బయట చంద్రబాబు నాయుడు గారితో కానీ మాట్లాడి ఆ యొక్క సమస్యల పరిష్కారానికి అడగడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉందా అంటే ప్రతిపక్షమైనా సరే అధికారం మనమే అని చెప్పని మా పార్టీ నాయకులు చెప్పారు. అదే విధంగా అది లోకల్లో కానీ ఎక్కడికైనా బయట కూడా ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ కాబట్టి సరే అన్నింటి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే అధికార పరంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక కో అండర్స్టాండింగ్ ఇక్కడ ఎవరు పనిచేయట్లేదండి. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కేవలం ఏంటంటే రాష్ట్రం సతీసామలా ఉండాలి, అభివృద్ధి చెందాలి. గత ప్రభుత్వం లాగా అభివృద్ధి పేరు చెప్పి సంక్షేమం మాత్రమే చూపించి అభివృద్ధి లేకుండా చేసి రాష్ట్రాన్ని అధాగతి పాలు చేశారు. అలా కాకుండా ఈ రోజు రాష్ట్రం ఉన్న అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, గత ప్రభుత్వంలో అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తెచ్చడానికి ఎంత టైం పట్టిందో 1 సంవత్సర కాలం పైనే ఈ యొక్క అవినీతి చట్టాలన్నీ తీసి లెక్కలకే టైం సరిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని యొక్క అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది. సంక్షేమాలు కూడా కొద్ది చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఎక్కడ నిధులు లేవు కాబట్టి దాన్ని ఎక్కడికక్కడ కొద్దిగా మరి కేంద్రం నుంచి కూడా తీసుకొస్తూ కేంద్రంతో మాట తీర్చడానికి రేపు పొద్దున మనకి కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. దాన్ని బట్టి యువతకు భవిష్యత్తు ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి పరంగా వెళ్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు, అన్ని కూడా సఖ్యంగా జరుగుతుంది. మేము రానున్న రోజుల్లో కూడా కొంచెం అందరు కలిసే పనిచేస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడైనా చిన్న వాళ్ళకి మాకు డిస్టర్బెన్స్ వచ్చి సరే తగ్గి ఉంటాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం. ఇకపోతే వరప్రసాద్ అన్న గారు ఇందాక చెప్పారు ఏమనంటే రాజధాని దగ్గర మరి గత ప్రభుత్వంలో ఏలూరు జిల్లా కొల్లేరు లంక గ్రామాలైనటువంటి దెందులూరు నియోజకవర్గంలో మరి శ్రీపరులో కొల్లేరులో ఏ రకంగా ఇళ్ల పట్టాలు మీ గత ప్రభుత్వ వైసీపీ ఇచ్చిందో కూడా తెలియబడి అడుగుతున్నాను. మరి అదే విధంగా గుడివాక లంక గ్రామాన్ని చూస్తే రిసార్ట్ వెనకాల రిసార్ట్ కట్టిందే నీటిలో కడితే దాని వెనకాల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అంటే యాక్చువల్గా కొల్లేరు అనేది చాలా చిత్త నేల. టెక్నికల్ గా బాగా ఫ్రీజ్ అవుతుంది మీ వాట్స్ అన్ని కూడా. రైట్ అండి, బాగా ఫ్రీజ్ అవుతుంది, టెక్నికల్ ఇష్యూస్ బాగున్నాయి. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు వరప్రసాదరావు గారికి, అదేవిధంగా కంచల విజయభాస్కర్ గారికి, తాతపూడి చందు గారికి, అదేవిధంగా దుగ్గరాజు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన ఘట్టానికి చేరుకున్నాయి. ఎందుకంటే ఈ పెట్రోలు డీజిల్ ధరల మీద వైసీపీ ఎప్పుడైతే నిరసన గళం విప్పిందో దాదాపుగా వైసీపీ క్యాడర్ ప్రతి గ్రామంలో ఇంకా వైసీపీ పార్టీ బలంగా ఉందని నిరూపించుకోవడానికి ఒక పక్క వైసీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇటుపక్క అదే కేవలం సంక్షేమం అభివృద్ధితో ముందుకెళ్తున్నాము, మాకు ఎటువంటి డోకా లేదు, మేము ఇచ్చిన సూపర్ 6 హామీలు కూడా ఇటు సంక్షేమ పథకాల అమలు ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తి లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు ధీమాగా చెప్తున్నారు. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. చూస్తూనే ఉండండి మెగా 9.